నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ హ్యూమన్ సైకాలజీ. నేను సంజన. ఒక వ్యక్తి మనకు 10 సార్లు ప్రశంసలు చెప్పినా ఒకసారి విమర్శిస్తే మాత్రం అదే ఎక్కువగా గుర్తుంటుంది. దీన్ని సైకాలజీలో నెగిటివిటీ బయాస్ అని అంటారు. మనిషి మెదడు మొదటగా జీవన రక్షణ కోసం పనిచేసేలా రూపొందిన ప్రమాదాన్ని గుర్తించడం, ప్రతికూల పరిస్థితులను గుర్తించుకోవడం మెదడుకు ముఖ్యమైన పని. అందుకే ప్రతికూల అనుభవాలు మన జ్ఞాపకాల్లో ఎక్కువగా నిలిచిపోతాయి. ఉదాహరణకు, కార్యాలయంలో అధికారి 5 సార్లు మన పని మెచ్చుకున్నా ఒక్కసారి తప్పు చెప్పినా అదే మన మనసులో మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తుంది. ఆ ఒక్క మాటే ఎక్కువగా ఆలోచనలలో తిరుగుతూ ఉంటుంది. అయితే దీనికి ఒక పరిష్కారం కూడా ఉంది. నిపుణుల ప్రకారం మనం మంచి సంఘటనను ఉద్దేశపూర్వకంగా గుర్తు చేసుకోవాలి. మనకు జరిగిన మంచి విషయాలను, వచ్చిన ప్రశంసలను, ఆనందమైన క్షణాలను తరచూ గుర్తు చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇలా మన మెదడును క్రమంగా శిక్షణ ఇవ్వడం వల్ల ప్రతికూల ఆలోచనల ప్రభావం తగ్గుతుంది. సానుకూల విషయాలపై దృష్టి పెట్టే అలవాటు పెరుగుతుంది. అందుకే ఒక సులభమైన విషయం గుర్తుంచుకోవాలి. మన మెదడు ప్రమాదాల నుంచి మనల్ని కాపాడడానికి పనిచేస్తుంది. కానీ జీవితంలో ఆనందాన్ని గుర్తించేందుకు దాన్ని మనమే అలవాటు చేయాలి.